లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట నేరమని ఆదోని డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సత్యవతి తెలిపారు. స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలో అమ్మ ప్రైవేట్ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో రెవెన్యూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా మెరుపుదాడులు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు ప్రభుత్వ అనుమతులు లేకుండా గర్భస్థల లింగ నిర్ధారణకు సంబంధించిన స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆసుపత్రి రికార్డులను స్కానింగ్ యంత్రానికి సంబంధించిన అనుమతి పత్రాలను పరిశీలించగా యంత్రం నిర్వహణకు అవసరమైన ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేకపోవడంతో అధికారులు ఆ స్కానింగ్ మిషన్ను తక్షణమే స్వాధీనం చేసుకుని సీజ్ చేసి సీల్ వేశారు. చూస్తున్నాం. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని ఆదోని డిప్యూటీ డిఎన్హెచ్ఓ డాక్టర్ సత్యవతి తెలిపారు. స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలో అమ్మ ప్రైవేట్ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో రెవెన్యూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా మెరుపుదాడులు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు ప్రభుత్వ అనుమతులు లేకుండా గర్భస్థ శిశువు లింగ నిర్ధారణకు సంబంధించిన స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆసుపత్రి రికార్డులను స్కానింగ్ యంత్రానికి సంబంధించిన అనుమతి పత్రాలను పరిశీలించగా యంత్రం నిర్వహణకు అవసరమైన ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేకపోవడంతో అధికారులు ఆ స్కానింగ్ మిషన్ను తక్షణమే స్వాధీనం చేసుకుని సీజ్ చేసి సీల్ వేశారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ మేడం గారు ఫోన్ చేశారు. అమ్మ హాస్పిటల్లో అనాథరైజ్డ్గా రన్ అవుతుంది, తప్పకుండా మండల్ మేజిస్ట్రేట్ కంపల్సరీ అటెండ్ కావాలని ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది. నేను వెంటనే రావడం, మేడం గారు హాస్పిటల్లో ఉన్నారు, అప్పటికే ఒకసారి చూసున్నారు. సో మేడం గారితో కలిసి మొత్తము హాస్పిటల్ అంతా తిరిగి పరిశీలించడం జరిగింది. అంత బెడ్స్ అన్నీ కొత్తవన్నీ ఉన్నాయి. అలాగే లింగ నిర్ధారణ చేసే ఏదైతే స్కానింగ్ మిషన్ ఉందో అది కూడా ఏ పర్మిషన్ లేకుండా వాళ్ళు పెట్టుకున్నారు హాస్పిటల్లో. హాస్పిటల్ పర్మిషన్ కూడా లేదు. ఏ పేపర్స్ కూడా అంటే డ్యూటీ డాక్టర్స్ డీటెయిల్స్ కానీ ఇక్కడ పనిచేసే సిబ్బంది యొక్క డీటెయిల్స్ కానీ ఏవి కూడా మాకు ఇవ్వలేదు. దేనికి కూడా వాళ్ళు దగ్గర నుంచి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, సరిగా మాకు పేపర్స్ ద్వారా తెలియజేయలేదు. ఆ విధంగా ఉండడం వల్ల ముఖ్యంగా ఈరోజు ప్రస్తుతం ఇప్పుడు స్కానింగ్ మిషన్ సీజ్ చేస్తున్నారు. ఫర్దర్ మళ్ళీ డిస్టిక్ డిఎంఎన్హెచ్ఓ గారి నుంచి వచ్చే ఆదేశాల మేరకు ఫర్దర్ మళ్ళీ మేడం గారు ఎలా అంటే మళ్ళీ మేడం గారితో కలిసి మళ్ళీ ఫర్దర్ వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతాము. సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ మురళీకృష్ణ, చెప్పండి. కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఆలూరు పట్టణంలో ఈ రకంగా అమ్మ హాస్పిటల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారంటూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు అందడంతో వెంటనే జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖను దీనిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రంగంలో దిగినటువంటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖతో పాటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఒకేసారి ముక్కుముడిగా ఆసుపత్రిపై దాడులు నిర్వహించారు. ఆ సమయంలో హాస్పిటల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లుగా వెలుగులోకి రావడంతో హాస్పిటల్లో ఉన్నటువంటి సామాగ్రితో పాటు హాస్పిటల్ని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే గత కొంతకాలంగా ఆలూరు రోడ్డులోని ఆదోని రోడ్డులోని
ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి అమ్మ హాస్పిటల్ ప్రైవేట్ ఆసుపత్రి ఇది. ఒకేసారి అంటే ఈ తనిఖీల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా కూడా ఆసుపత్రి నడుపుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. దీంతో పాటు స్కానింగ్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు కదా. ప్రధానంగా ఆసుపత్రి రికార్డులను, స్కానింగ్ యంత్రానికి సంబంధించినటువంటి అనుమతి పత్రాలను కూడా పరిశీలించగా అక్కడ ఎలాంటి నిర్వహణకు సంబంధించి ఎలాంటి చట్టబద్ధమైనటువంటి అనుమతులు లేకపోవడంతో అధికారులు ఈ స్కానింగ్ మిషన్ ను తక్షణమే స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తగిన సూచనలు చేస్తున్నారు. ఆసుపత్రికి వచ్చేటటువంటి రోగులకు కూడా ఈ రకంగా ఎక్కడ కూడా స్కానింగ్ కి సంబంధించినటువంటి కానీ లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి ఇలాంటివి చోటు చేసుకుంటే తక్షణమే తమకు సమాచారం అందించాలని చెప్తా ఉన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయించడం అనేది చట్టరీత్యా నేరం అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు. ఈ రకంగా చేయించిన వారిపై కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. గగన. Yes, right, Murali. Thank you for the update.